హాయ్ గైస్, అందరూ ఎలాగున్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ పెన్ సైన్సెస్ నుంచి మనకి ఏవైతే ఉన్నాయి కదా, సో బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి 4 years డిగ్రీ కోర్స్ ఏదైతే ఉందో, సో ఆ కోర్సుకి సంబంధించి సీట్ అలాట్మెంట్ ఎప్పుడు వస్తుంది, సెకండ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ని ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పేసి క్లియర్గా మాట్లాడుకోవడం జరుగుతుందండి. సో అసలు ఈ సీట్ అలాట్మెంట్ అనేది ఎందుకు డిలే అవుతుంది, ఇంకా ఎందుకు రాలేదు, అయితే వస్తే ఎప్పుడు వస్తుంది, ఓకేనా? సో దీంతో పాటు ఈ సెల్ఫ్ రిపోర్టింగ్ ఎప్పుడు ఉంటుంది, థర్డ్ ఫేజ్ ఎప్పుడు ఉంటుంది అని చెప్పేసి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మాట్లాడుకోవడం జరుగుతుందండి. సో లేచి వీడియోకి వెళ్ళిపోదాం. శాస్త్ర కాలేజ్ ఆఫ్ నర్సింగ్ వచ్చేకి సో ఎవరైతే సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ ఇంకా మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా సో వాళ్ళ వెబ్ ఆప్షన్స్లో కానివ్వండి, లేకపోతే మీరు మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అవుతున్నప్పుడు మీరందరూ కూడా ఖచ్చితంగా చూసుకోవాల్సింది ఏంటంటే శాస్త్ర నర్సింగ్ కాలేజ్. సో ఈ కాలేజ్లో వచ్చేకి సో మొత్తం 30 సీట్స్ అనేవి మనకి కౌన్సిలింగ్ ద్వారా అయితే ఫిల్ అవబోతున్నాయి. దాంతోపాటు 24 సీట్స్ మొత్తం 24 సీట్స్ అయితే మాత్రం మనకి మేనేజ్మెంట్ కోటా అయితే ఫిల్ అవుతున్నాయి ఫ్రెండ్స్. సో బెస్ట్ కాలేజ్ ఫెసిలిటీస్, దాంతో మనకి గుడ్ హాస్టల్స్ ఇంకా మంచి ప్లేస్మెంట్స్ ఏవైతే ఉన్నాయో సో అది శాస్త్ర కాలేజ్ వాళ్ళు అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో ఈ కాలేజ్ వచ్చేసరికి ఎస్పెషల్లీ ఉమెన్స్కి మాత్రమే. సో ఎవరైతే ఉమెన్స్ ఉన్నారో సో ఎక్స్క్లూజివ్లీ ఉమెన్స్కి మాత్రమే ఈ కాలేజ్ అయితే. సో ఉమెన్స్కి దీంతో పాటు ఈ కాలేజ్ వచ్చేసరికి మనకి నెల్లూరు డిస్టిక్లో అయితే ప్లేస్ అయితే అయ్యింది. సో ఎవరైతే నెల్లూరు డిస్టిక్ సంబంధించి ఉంటారో సో నెల్లూరు డిస్టిక్ ఇంకా నెల్లూరు డిస్టిక్కి దగ్గరలో ఎవరైనా ఉంటారో సో వాళ్ళందరూ కూడా ఈ కాలేజ్లో జాయిన్ అవుతారు. కాబట్టి సో బెస్ట్ థింగ్ అయితే మీకు అడ్వైస్ చేస్తున్నాను. సో ఓకేనా? సో చూస్తారు కదా, కోడ్ వచ్చేసరికి శాస్త్ర నర్సింగ్ కాలేజ్ SNCN. మీ వెబ్ ఆప్షన్స్లో ఖచ్చితంగా పెట్టడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో వీటిలోకి అయితే వెళ్ళిపోదాం. సో మా ఇంటర్వ్యూకి వచ్చేసరికి ముందుగా ఈ సీట్ అలాట్మెంట్ అనేది ఆల్రెడీ మనకి రిలీజ్ అవ్వాల్సిన డేట్ వచ్చేసరికి November 30. మనకి వెబ్ ఆప్షన్స్ అనేవి November 25th అయితే అయిపోయాయి కాబట్టి సో సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ అంతా కూడా మనకి November 30th అయితే కంప్లీట్ అయిపోయి ఈ పార్టీకి మనం సెల్ఫ్ రిపోర్టింగ్ స్టేజ్లో ఉండాలి. ఓకేనా? సో సెల్ఫ్ రిపోర్టింగ్ సంబంధించి ఫేజ్లోని November 1 నుంచి అయితే మాత్రం November 7 మధ్యలో అయితే ఈ సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే ఉంటుంది. ఆ సెల్ఫ్ రిపోర్టింగ్ అయిపోయిన తర్వాత యాక్చువల్గా అయితే మనకి November 8th ఆ టైంకి థర్డ్ ఫేజ్ కూడా స్టార్ట్ అయిపోవాలి. ఓకే, బట్ ఏంటంటే ఈ యొక్క మనకి ఏంటంటే డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళు 4 years డిగ్రీ కోర్సుకి మాత్రం సీట్ అలాట్మెంట్ని ఇంకా రిలీజ్ చేయలేదు. ఆల్రెడీ మనకి మీకు తెలియకపోతే చెప్పినట్లు చెప్తున్నాను, పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి అయితే మాత్రం రిలీజ్ చేశారండి. సో పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి అయితే మాత్రం రిలీజ్ చేశారు 2 years డిగ్రీ కోర్స్కి. బట్ ఏంటంటే దీనికి సంబంధించి అయితే మాత్రం రిలీజ్ చేయలేదు. అయితే ఎందుకు రిలీజ్ చేయలేదు అనుకున్నట్లయితే ఫస్ట్గా మనకి ఈ యొక్క సీట్ అలాట్మెంట్లో చేంజెస్ అయితే జరుగుతున్నాయి. మనకి పోస్ట్ బేసిక్లో కూడా చేంజెస్ చేస్తున్నారు, చేంజెస్ చేసి రిలీజ్ చేశారు. దీంతో పాటు బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి కూడా సీట్ అలాట్మెంట్లు అయితే మేజర్ చేంజెస్ చేస్తున్నారండి. సో ఏంటంటే కొంత ఎక్స్టెండ్ చేయడం, సీట్స్ని పెంచడం, ఈ విధంగా అయితే ప్రాసెస్ అయితే జరుగుతుందన్నమాట. సో అందుకనే మనకి లేట్ అయితే చేస్తున్నారు. ఓకే, సో అయితే మొత్తం సీట్స్ అన్నీ కరెక్ట్గా పెంచేసి వాటికి కూడా వెబ్ ఆప్షన్స్ని బేస్ చేసుకుని సీట్స్ ఇస్తే మనకి ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయినట్లయితే రిలీజ్ చేసేస్తారు. సో ఓకేనా? సో ఎక్కువ టైం అయితే లేదండి. సో ఎప్పుడు రిలీజ్ చేస్తారో చూసినట్లయితే మనకి ఈ వీక్ అంటే మనకి సాటర్డే సండే లోపు అయితే మాత్రం పక్కా అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఎందుకు అన్నట్లయితే ఎప్పుడు కూడా డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళు వీకెండ్ లేకపోతే మంత్ ఎండ్కి అయితే రిలీజ్ చేస్తుంటారు అనమాట. సో ఓకేనా, November 30th అయితే రిలీజ్ చేస్తుంటారు. ఇది గత ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో కూడా ఏంటంటే మనకి వీకెండ్స్ లేకపోతే మంత్ ఎండ్స్కి రిలీజ్ చేస్తూ ఉంటారు. అలాగే November 30th కూడా రిలీజ్ చేయాల్సిన లిస్ట్ని కొన్ని ఇంటర్నల్ రీజన్స్ వల్ల ఏంటంటే లైక్ సీట్స్ పెంచడం, అదేవిధంగా సీట్స్ పెంచడం వల్ల వెబ్ ఆప్షన్స్ ప్రయారిటీని బట్టి ఆ సీట్స్ చేంజ్ అవ్వడం. సో ఈ ప్రాసెస్ వల్ల అంతా కూడా ఏంటంటే అంటే మళ్ళీ రివైజ్డ్ లాంటివి ఇవ్వకుండా ఇవ్వాల్సిన అవసరం లేకుండా ఒకసారి రిలీజ్ చేద్దామని అయితే వెయిట్ చేస్తున్నారు. సో అయితే ఇది మనకి క్లారిటీగా అయితే ఈ యొక్క వీకెండ్కి అయితే వస్తుందండి. సో వీకెండ్కి సాటర్డే అయినా లేకపోతే సండే అయినా రావచ్చు. సో ఏంటంటే బేసిక్ ఏంటంటే ఇది వీకెండ్ పక్కా రావాలని చెప్పి అయితే లేదండి. సో ఇది మీకు ఇవాళ నైట్ అయినా రావచ్చు, రేపు నైట్ అయినా రావచ్చు, ఇప్పుడు ఇలా రావచ్చు. ఎందుకంటే ఆల్రెడీ రిలీజ్ అవ్వాల్సిన లిస్ట్ ఇది ఆల్రెడీ ప్రిపేర్డ్గా అయితే ఉంది. బట్ వాళ్ళ వెబ్సైట్లో అయితే పెట్టలేదు అంతే. ఓకేనా? సో ఇది మొత్తం 90% అయితే మాత్రం లిస్ట్ ప్రిపేర్ అయితే అయిపోయింది. బట్ ఏంటంటే వాళ్ళు ఇంకా రిలీజ్ చేయలేదనమాట. సో ఎందుకంటే చిన్న చేంజెస్ చేయడం వల్ల రిలీజ్ చేయలేదు. సో ఎప్పుడైనా రిలీజ్ చేస్తారో, ఎప్పుడు రిలీజ్ చేసినా సరే ఖచ్చితంగా మన యూట్యూబ్ డిస్క్రిప్షన్లో ఏంటంటే ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. అదేవిధంగా యూట్యూబ్లో కూడా వీడియో చేసి ఆ PDF లింక్ అని డైరెక్ట్గా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఓకేనా, మనం డైలీ టెలిగ్రామ్ ఛానల్లో కానివ్వండి లేకపోతే వాట్సాప్ ఛానల్లో కానివ్వండి
మీరు గానీ ఫాలో అయినట్లయితే ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఫాలో అయినట్లయితే మీకు ఆ లిస్ట్ వచ్చిన వెంటనే స్టాటస్ రూపంలో గానివ్వండి, లేకపోతే పీడిఎఫ్ డైరెక్ట్‌గా టెలిగ్రామ్ ఛానెల్‌లో పెట్టడం కానివ్వండి జరుగుతుంది. సో, అక్కడికెళ్ళి మీరు చెక్ కూడా చేసుకోవచ్చు. ఇక దీంతో పాటే ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న ఛాన్స్ ప్రకారంగా అయితే థర్డ్ ఫేజ్ కౌన్సెలింగ్ ఎప్పుడుంటుంది అనుకున్నట్లయితే ఇంకా లిస్ట్ రాలేదు కాబట్టి సో, లిస్ట్ వచ్చినా సరే మనకి 4-5 డేస్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఉంటుంది కాబట్టి మనకి ఈ థర్డ్ ఫేజ్ కౌన్సెలింగ్ అనేది డిసెంబర్ 10థ్‌కి అయితే ఉంటుందండి. సో, డిసెంబర్ 10థ్ నుంచి మనకి ఎక్స్‌పెక్టెడ్‌గా వచ్చేసరికి డిసెంబర్ 10థ్ నుంచి ఇంకా ఫాస్ట్‌గా వెబ్ ఆప్షన్స్ ఓపెన్ చేస్తారు. సో, ఎక్కువ సీట్స్ అయితే థర్డ్ ఫేజ్‌కి అయితే ఉండవు. ఇప్పుడున్న ఛాన్సెస్ ప్రకారంగా అయితే ఒక 500 సీట్స్ వరకు మాత్రమే ఉండే ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సబ్మిట్ అయితే ఉందండి. సో, 500 సీట్స్ కన్నా మనకి థర్డ్ ఫేజ్‌లో ఎక్కువ సీట్స్ అయితే ఉండవు. ఒకవేళ ఎక్స్టెండ్ చేస్తే సీట్స్ అనేవి ఎక్స్టెండ్ చేస్తే ఖచ్చితంగా తర్వాత ర్యాంక్స్ ఎక్స్‌ట్రాక్షన్ కోసం కానివ్వండి, లేకపోతే మనకి థర్డ్ ఫేజ్‌లోని మంచిగా సీట్స్ రావడానికి గాని ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకే. సో, సెకండ్ ఫేజ్‌లో కూడా మీరు ఒకవేళ సీట్ వచ్చి మీ కాలేజ్ నచ్చకపోయినట్లయితే మీరు రిపోర్టింగ్ చెయ్యకపోయినా పర్వాలేదండి. బట్ ఏంటన్నట్లయితే నేను మీకు చెప్పేది ఏంటంటే థర్డ్ ఫేజ్‌లో సీట్స్ తక్కువ ఉంటాయి కాబట్టి సో, చేంజెస్ కూడా చాలా తక్కువ మంది చేసుకుంటారు. క్లాసెస్ స్టార్ట్ అయిపోతాయి కాబట్టి మీరెవరు కూడా సెకండ్ ఫేజ్‌లో సీట్ వచ్చినప్పుడు దాన్ని అవాయిడ్ చేయకండి. ఓకేనా? సో, అదైతే గుర్తుపెట్టుకోవాలి. సో, ఇదే విధంగా బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు అడగండి. సో, ఈ వీకెండ్ కల్లా పక్కా అయితే వస్తదండి. సో, రిజల్ట్స్ వీలైతే మనకి ఎప్పుడైనా ఈ రోజు కానివ్వండి, రేపు కానివ్వండి, ఎల్లుండి కానివ్వండి, నైట్ పూటలో రిలీజ్ చేసేస్తారండి. సో, నైట్ పూటనే మాక్సిమం కూడా రిలీజ్ చేసేస్తారు. సో, ఎప్పుడు కూడా ఒకసారి రిఫ్రెష్ చేస్తుంటే నేను కూడా రిఫ్రెష్ చేస్తూ చెక్ చేస్తూ ఉంటాను మీ అందరి కోసం. మీరు ఎక్కువ ఈ వీడియో మెయిన్ చేయడానికి రీజన్ కూడా ఎక్కువగా మీరు కామెంట్స్ చేయడం వల్ల, ఎక్కువగా మీరు రిపిటేటివ్‌గా అడగడం వల్ల చెప్తున్నాను. సో, ఎందుకంటే నాకు రిజల్ట్స్ వస్తే చేద్దామని అయితే ఉంది గానీ, బట్ ఎక్కువ రిపిటేటివ్ క్వెషన్స్ అడగడం వల్ల మీకు ఈ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. సో, ఓకేనా? సో, ఇదే విధంగా బీఎస్సీ నర్సింగ్ కౌన్సిలింగ్‌కి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ బటన్. థాంక్ యూ ఫ్రెండ్స్. బై.